ఈరోజు మనము ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ గ్లోబల్ కన్వెన్షన్‌లో ఉన్నామండి. ఇంకొకటి అందరికీ తెలిసిందే పుట్టిన ప్రతి ఒక్కరికి సొంతింట్లు అనేది ఒక స్వప్నం. మరి ఆ స్వప్నాన్ని మేము సాకారం చేస్తాము అంటున్నారు శ్రీ జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. వారిక్కడ ఉన్నారు. వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా ఇక్కడ ఉంది. మరి వారితో మాట్లాడి అసలు ఈ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటి, జగత్ స్వప్న గురించి, అలాగే వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. ముందుగా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ నమస్కారం. మేము శ్రీ జగస్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున మా ఎండి గారు వంశీకృష్ణ గారు, అదేవిధంగా డైరెక్టర్ గారు మా నీలగిరి దివాకర్ రావు గారు, మేమంతా కలిసి రావడం జరిగింది. రవి గారు ఇక్కడ మాకు కోఆపరేట్ చేస్తున్నారు. వారు ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు వారు. సో ఈ ప్రాజెక్టు వచ్చేసి ఇప్పుడు మనకు మొత్తం కంప్లీట్గా మేము 2010 నుంచి మనం ప్రాజెక్ట్ చేస్తున్నాము. 18 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసామండి. దీంట్లో అన్ని మొదట్లో వచ్చేసి ఇప్పుడు మనకు 15 వరకు మొత్తం హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్. మేము అప్రూవల్స్ విషయంలో కూడా చాలా కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉంటాం. ఆ గవర్నమెంట్ ఏదైతే నామ్స్ పెట్టిందో హెచ్ఎండిఏ అప్రూవల్ కానివ్వండి, అదే ఇప్పుడు రెరా అప్రూవల్స్ కానీ అన్ని తీసుకున్న తర్వాతనే మేము వర్క్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఈ ప్రాజెక్టులో వచ్చేసి ఇప్పుడు 4 హౌసింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసామండి. ఇది 5th ప్రాజెక్టు స్పానిష్ టా అని చెప్పేసి. ఇది ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ నియర్ బై ఉంటుంది, 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అప్రిసియేషన్ స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. గ్రోత్ కారిడార్లో ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏంటంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రోత్ కారిడార్లో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకునే ఉంది. కనెక్టింగ్ రోడ్ కూడా 150 ఫీట్ రేడియల్ రోడ్డు కనెక్టింగ్ రోడ్డు ది సైట్లో నుంచి వెళ్తుంది. కాబట్టి అన్ని ఏరియాలకి చుట్టుపక్కల స్కూల్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా డిమార్ట్ షాపింగ్ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నియర్ బై ఉన్నాయండి. అందువల్ల ఎయిమ్స్ కూడా ఇప్పుడు అక్కడ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కూడా మనకు దగ్గరగా ఉంది. సో మంచి అప్రిసియేషన్ స్కోప్ ఉన్న ఇదండి. ఇక ఎన్ఆర్ఐ మిత్రులకు ఈ స్పానిష్ టా ప్రాజెక్టు తరపున ఏంటంటే ఇక్కడ ప్రమోషన్ కోసం వచ్చాం కాబట్టి వాళ్ళకు 18 మంత్స్ నో ఈఎంఐ స్కీమ్ ఒకటి ఆఫర్ చేశాము. దాంట్లో నిన్న కూడా మనకు బుకింగ్స్ రావడం జరిగింది ఇక్కడ. సో బాగా రెస్పాండ్ అవుతున్నారండి. సూపర్ అండి. అయితే ఎన్ఆర్ఎస్ వాళ్ళకు ఏ బడ్జెట్ లో వస్తున్నాయి? 6,700 రూపాయలు ఎస్ఎఫ్టీకి పెట్టాం మేడం. 6,700 రూపాయలు ఎస్ఎఫ్టీ అంటే ఈవెన్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడా ఆ రేట్లో అంతకన్నా ఎక్కువ రేట్లే ఉన్నాయి. సో బడ్జెట్లో అందుబాటులో ఉండే విధంగానే మేము ప్లాన్ చేసినాం. 6,700 అంటే 1.5 crore నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ ఉన్నాయి. మనకి 6,700 పర్ ఎస్ఎఫ్టీ కింద ఇస్తున్నాం. అంటే ఓపెన్ సైట్ వస్తుంది, కన్స్ట్రక్షన్ వస్తుంది దాంట్లోనే. సో ఈ ప్రతి విల్లాకు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా మనం ఇస్తున్నాం అండి. ప్రతి విల్లాలో ఫస్ట్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం. అదేవిధంగా కంప్లీట్ వెంచర్కి ఇప్పుడు మనకు 20,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ ఇస్తున్నాం అండి. 3 పార్కులు ఇస్తున్నాము. చాలా మంచి డెవలప్మెంట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవన్నీ కంప్లీట్ చేసేసాము. రేపు July 15th నుంచి మనం కన్స్ట్రక్షన్కి వెళ్తున్నాం అండి. సో డాక్యుమెంటేషన్ అండ్ లీగల్ ఇష్యూస్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్? డాక్యుమెంటేషన్ మేము 1 వీక్లో, అంటే కస్టమర్ మాకు మొత్తంగా ఎన్ఆర్ఐలు వీళ్ళు ఎవరైనా కానివ్వండి మా దగ్గర తీసుకున్న వాళ్ళు డాక్యుమెంట్స్ పంపించిన వెంటనే 1 వీక్ లోపల మేము శాంక్షన్ చేసేస్తాం వాళ్ళకి. ఆ లోన్ శాంక్షన్ అవుతుంది. లోన్ శాంక్షన్ అయింది అని అంటే లీగల్గా ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా లోన్ శాంక్షన్ కాదండి. మా అన్ని వెంచర్లకి 75% లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఈవెన్ ఓపెన్ ప్లాటింగ్ కూడా మా దగ్గర 75% లోన్ వస్తుంది. 25% మార్జిన్ మనీ కట్టుకోవాలి. బట్ అప్రిసియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతే 25% వాళ్ళు కట్టే మార్జిన్ మనీ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్ అయిపోయేసరికి దానికి మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? లొకేషన్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఈస్ట్ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసాము. అంతా వరంగల్ హైవే, అదేవిధంగా ఇప్పుడు విజయవాడ హైవేకి వరంగల్ హైవేకి మధ్యలో ఉంటుంది సైట్. ఇది రామోజీ ఫిల్మ్ సిటీ కూడా నియర్ బై ఉంటుంది. ఇటు మనకు ఎయిమ్స్ కానివ్వండి, మళ్ళీ పోతే ఇప్పుడు మీకు ఇన్ఫోసిస్ కానివ్వండి, 7 kilometers ఇన్ఫోసిస్ ఉంది. ఇవన్నీ లొకేషన్ పరంగా నంబర్ 1 లొకేషన్ అండి. మీకు అప్రిసియేషన్ స్కోప్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మా ఎండి వంశీకృష్ణ గారు ఇప్పుడు ఈ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 14 years నుంచి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక 500 మంది టీమ్ తోటి ఉన్నాం. మేము మార్కెటింగ్ అంతా 500 మంది టీమ్ తోటి ఉన్నాం. మాకు ప్రతి విషయంలో వారు అనుకూలంగా అన్ని పర్మిషన్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో పర్మిషన్స్ తీసుకురావడం, హెచ్ఎండిఏ పర్మిషన్స్ కానివ్వండి, ఫైనల్ లేఅవుట్లు విత్ ఇన్ 9 months లోపలే ఫైనల్ లేఅవుట్స్ కంప్లీట్ చేసి ఇచ్చాము ఇంతవరకు. సో మా అందరికి ఇప్పుడు అంటే టైటిల్ పరంగా కానీ ఇంతవరకు ఏ వెంచర్లో ఎక్కడా కూడా టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆయన మాకు బ్యాక్ బోన్గా ఉండి అన్ని వర్క్ అంతా బ్యాక్ వర్క్ అంతా తనే చూసుకుంటారు. సో అన్న టైంలో కన్స్ట్రక్షన్ హ్యాండ్ ఓవర్ చేయడం, పూర్తిగా ఫైనల్ అప్రూవల్ విత్ ఇన్ టైం లిమిట్లో కంప్లీట్ చేయడం అనేదంతా తనే చూసుకుంటాడు. మార్కెటింగ్ కూడా బాగా ఈజీగానే ఉంటుంది మాకు. ఇంకొకటి ఏంటంటే ఎన్ఆర్ఐలు కూడా మా కస్టమర్గా 350 members ఉన్నారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి కలిసినట్టుగా ఉంటుంది, వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగిందండి.
అయితే ఈ హౌసెస్ ఒకసారి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? ఉమ్. ఏ విధంగా ఎక్స్టెండ్ చేస్తుంటారు? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు 5 ఇయర్స్ వరకు మేము దాన్ని మొత్తం మెయింటెనెన్స్ అంతా మేమే చేస్తామండి. ఏ ప్రాబ్లం రాకుండా 5 ఇయర్స్ వరకు చేస్తాం. తర్వాత అసోసియేషన్ అంటే కన్స్ట్రక్షన్లో ఎక్కడ ప్రాబ్లం రాలేదు ఇంతవరకు మాకు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా 5 ఇయర్స్ లోపల మేమే చేసి పెడతాం. తర్వాత వాళ్ళకి అసోసియేషన్ ఫామ్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. తర్వాత ఎన్ఆర్ఐస్ ఎవరైనా అమ్మాలనుకుంటే కూడా మీరు హెల్ప్ ఏమైనా చేస్తారా? చేస్తామండి. 100% ఇమ్మీడియట్ గా రీసేల్ అవుతాయి. 2 ఇయర్స్ లోనే మా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా రేట్ మల్టిప్లై అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా పాత ప్రాజెక్ట్స్ లో. ఇంకా యాక్చువల్గా ఏంటంటే మేము కన్స్ట్రక్షన్ హ్యాండ్ ఓవర్ చేయకముందే వాళ్ళు సేల్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది అన్నమాట. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవుతున్న కొద్దీ డిమాండ్ ఎక్కువ అవుతుంటుంది ఈ విల్లా ప్రాజెక్ట్స్ లో. సో మీ మాటలు చూస్తుంటే, మీరు వింటుంటే, అలాగే ఇక్కడ మీ ఇన్ని ఫెసిలిటీస్, అడ్వాంటేజెస్ అన్ని వింటుంటే అనిపిస్తుంది ఇది ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది అనిపిస్తోంది. అయితే చూస్తున్నారు కదా ఎన్ఆర్ఐస్, సో చక్కటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే శ్రీ జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వారు మిమ్మల్ని అన్ని విధాలుగా గైడ్ చేస్తారు.